తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 10th క్లాస్ పిల్లలు తరచుగా పెడుతున్న మెసేజ్ సోషల్ మీడియాలో చెప్తున్నారు ఇయర్ పేపర్ చాలా టఫ్గా వస్తుందంట అన్న 10th క్లాస్ చాలా టఫ్గా వస్తుందంట చాలా భయం వేస్తుందన్న ఇలాంటి మెసేజ్ పెడుతున్నారు తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లలు. నేను ఈ వీడియో కంప్లీట్ అయ్యేటప్పటికి ఈ మొత్తం తప్పని ప్రూవ్ చేస్తాను, నీకు నమ్మకాన్ని తిరిగి కలిగిస్తాను, కానీ రిటర్న్లో నాకేమిస్తాం, నాకేం అవసరం లేదులే, ప్రిపరేషన్ ఆపను అని ఒక్క మెసేజ్ పెట్టు, నాకు చాలా భరోసా అనిపిస్తుంది. ఎందుకు అంటే ఎప్పుడైతే నాలాంటి వాళ్ళు మైండ్ సెట్ అన్న వాళ్ళందరికీ కూడాను ఎప్పుడైతే పేపర్ టఫ్గా వస్తుంది, నీ వల్ల కాదు ఇలాంటి మాటలు వింటే అసలు నా వల్ల ఇంకా ఏం చదివినా తలకెక్కదు, గివ్ అప్ ఇచ్చేవాళ్ళని అనిపిస్తుంది. ఎలాగో టఫ్గా వస్తుంది ఇంకెందుకు చదవడం అనుకుని అనిపిస్తుంది, గివ్ అప్ ఇచ్చేవాళ్ళు అనిపిస్తుంది. దయచేసి చెప్తున్నా, ప్రిపరేషన్ ఆపొచ్చిన క్లియర్గా సైంటిఫిక్ రీసెర్చ్తో చూపిస్తా, స్టాటిస్టికల్ రిపోర్ట్స్తో చూపిస్తా, అండ్ దీని అంతటినీ కూడాను ఒక కేసుని ఎలా సాల్వ్ చేస్తారో ఆ రకంగా చూపిస్తాను. నాకు కావాల్సిందంతా తిరిగి నిందో నమ్మకం రావాలి అంతే, నువ్వు అసలు గివ్ అప్ ఇవ్వకూడదు. మీకు ముందుగా చెప్తున్నా, ప్రపంచంలో ఏ దేశమైనా సరే ఏ చదువుకున్న వాడికైనా చెక్ చేసేది ఈ 6 లెవెల్స్లోనే. ఎంత గుర్తుపెట్టుకున్నాడు, ఎంత అర్థం చేసుకున్నాడు, ఎంత అప్లై చేశాడు అనేది లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 నుండి లెవెల్ 6 వరకు కూడా. కానీ మన పబ్లిక్ ఎగ్జామ్ అనేది ఏ లెవెల్ చెక్ చేస్తుంది తెలుసా? జస్ట్ లెవెల్ 1. నువ్వు చదివింది ఎంత గుర్తు పెట్టుకున్నావు అనేది మాత్రమే చెక్ చేస్తున్నారు. ఇది ఐక్యూ టెస్ట్ కాదురా, నీ ఇంటెలిజెన్స్ని చెక్ చేయట్లే, జస్ట్ నీ కాంపిటెన్సీ. అది కూడాను నీకు తెలిసిన ఈ బేసిక్ టాపిక్స్ని ఎంతలా నేర్చుకుంటున్నావు, ఎంతలా గుర్తు పెట్టుకుంటున్నావు అనే దాని మీదే వెళ్తున్నారు. సో పేపర్ లెవెల్ అసలు టఫే కాదు. అండ్ ఈ ఇయర్ వెయిటేజ్ అనాలిసిస్లో కూడా క్లియర్గా చెప్పేసాడు, ఓన్లీ 20% టాపిక్స్ మాత్రమే డిఫికల్ట్ చేస్తాను, ఓన్లీ 50% టాపిక్స్ మాత్రమే డిఫికల్ట్ చేస్తాను. అంటే 100కి 80 మార్క్స్ ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడికి పోవు, నీ మార్క్స్ నీ దగ్గరే ఉంటాయి. అంటే 100కి 85 మార్క్స్ ఎక్కడికి పోవు, నీ మార్క్స్ నీ దగ్గరికే ఉంటాయి. 100కి 85 మార్క్స్ రా, 85 మార్క్స్ నీ చేతిలో విడిచిపెడేస్తావా? నీ చేతిలో లేని ఆ 20% గురించి ఆలోచిస్తావా? దీన్ని నెగిటివ్ థింకింగ్ అంటారా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నీ చేతిలో ఏముంది, ఫస్ట్ నువ్వు ఏం చేయగలవు అనే దాని మీద ఫోకస్ చేయి. ఒక్కసారి ఈ 85 గురించి నువ్వు ఫోకస్ చేస్తే ఆ మిగిలిన 55 గురించి ఆటోమేటిక్గా నీ ఎఫర్ట్స్ నీకు తీసుకుని వెళ్తుంది. నీకు చెప్తున్నా 85 మార్క్స్ ఏమి తక్కువేం కాదు, ఓకేనా? ఇది బెటర్ రిజల్ట్. ఇది నీకు ఒక మాట చెప్తున్నా క్లియర్గా చూడండి, ఇది యూపీఎస్సి పేపర్లో మొత్తం పేపర్ అనేది 2025 మార్క్స్కి ఎంత? 2025 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వస్తాయి తెలుసా? ఆల్ ఇండియా ర్యాంక్ 1కి 953 మార్క్స్. ఇది 2019కి సంబంధించిన టాపర్. అంటే 2000 మార్క్కి అట్లీస్ట్ 1000 మార్క్స్ కూడా దాటలేదురా, కానీ ఆల్ ఇండియా నెంబర్ 1. అంటే ఏంటి వీడికి ఇంత తక్కువ మార్కులు వచ్చాయి అనుకుని చీప్ చేస్తావా? అంత సీన్ లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నీకు వచ్చే మార్క్స్ అనేది అందరికంటే ఎంత ఎక్కువ మార్కులు వచ్చాయి అనే దాన్ని బట్టి చూసుకుంటే చాలు. అంతేగాని నీకు 100 కంటే 50 వస్తే అది వేస్ట్, 100 కంటే 30 వస్తే అది తక్కువ, అలాగేం చూసుకోకు. జస్ట్ మొత్తం యావరేజ్గా చూస్తే అందరితో కలిపి ఏ రకంగా ఉంది అని చూసుకో. సో నీకు క్లియర్గా ఇక్కడ తెలిసిపోతుంది, నీకు హై స్కోర్ చేయడానికి పాసిబిలిటీ క్రియేట్ చేస్తున్నారు. అండ్ నాకు ఇష్టమైన అనుదూప్ అన్నయ్య, ఈ అనుదూప్ అన్నయ్య మార్కులు కూడా చూడండి. 2025కి జస్ట్ 1126, జస్ట్ 1000 అంటే 50% మార్క్స్ వచ్చాయి. కానీ నీకు ఇక్కడ ఈ 80% మార్క్స్ నువ్వు స్కోర్ చేయడానికి నీకు అవకాశం ఇస్తున్నాడు. అంటే అర్థం చేసుకో, నువ్వు టాప్ స్కోర్ చేస్తావు, హై స్కోర్ చేస్తావు, నీకు ఎట్టి పరిస్థితులు టెన్షన్ లేదు. నీకు ఇప్పుడు వచ్చే క్వశ్చన్, అన్న క్వశ్చన్స్ ఎక్కడ నుండి అడుగుతారో అనుకుని భయం వేస్తుందా? అంత సీన్ ఏం లేదు. క్వశ్చన్స్ అన్నీ కూడాను టెక్స్ట్ బుక్స్ నుండి అడుగుతారు, 80 to 80% అంతా టెక్స్ట్ బుక్స్ నుండి అడుగుతారు, ఇంకెక్కడికి దాటి వెళ్ళడు. సో ఇంకా మిగిలిన 50% ఏం చేస్తారంటే దాన్ని అప్లికేషన్ చేస్తారు, కొద్దిగా హై ఆర్డర్ థింకింగ్ చేస్తారు, అంతే, అంతకు మించి మారదు. నీకు విషయం తెలుసా, నీలాగే నీతో పాటు నువ్వు జస్ట్ మామూలు గవర్నమెంట్ బుక్స్ మాత్రమే చదువుతున్నావు, కానీ ప్రైవేట్ స్కూల్లో కొంతమంది ఐఐటి ఫౌండేషన్ సిలబస్ చదువుతారు, 8th, 9th, 10th. వాళ్ళు నీ క్లాసులోనే ఉంటారు, కానీ నీ క్లాస్లో ఉంటూ ఇంటర్ సిలబస్ చదువుతుంటారు. అలాంటి పిల్లలు అందరూ కూడా ఏం చేస్తుంటారు తెలుసా? వాళ్ళకి ఎక్కడ నుండి సిలబస్ వస్తుందో తెలియదు, ఏ టాపిక్ నుండి క్వశ్చన్స్ అడుగుతారో తెలియదు, అండ్ బుక్లో ఉండవు కాకుండా అప్లైడ్ బేస్డ్గా అడుగుతున్నాడు. సో వాళ్ళతో పోల్చుకుంటే నీ పేపర్ అంతా కూడా ఎక్కడ నుండి వస్తుందో తెలిసిపోతుంది. సో 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ ఐఐటి ఫౌండేషన్ చదువుతున్న వాళ్ళతో పోల్చుకుంటే నీకు ఈజీగా పేపర్ ఎక్కడి నుండి వస్తుందో తెలిసిపోతుంది, మార్క్స్ ఎక్కడి నుండి వస్తున్నాయో తెలిసిపోతుంది. సో నీది అసలు టఫే కాదు. ఇంకా చెప్పాలంటే ఎగ్జామ్ క్లియర్గా పేపర్ సెట్ చేసి వాళ్ళకి చెప్తున్నారు, 90% స్టూడెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా పాస్ అవ్వాల్సిందే అనుకుని క్లియర్గా చెప్తారు. కాబట్టి ఇక్కడ చెప్తుంది ఏంటంటే మా స్కేల్లో పాస్ అవ్వాలనుకుని క్లియర్గా చెప్తున్నారు. అంతేగాని
ఎక్కువ మందిని ఫెయిల్ చేయలే నా ఆలోచన లేదు. ఎందుకంటే ఈ ఎగ్జామ్ యొక్క ఉద్దేశమే అందరినీ ఎక్కువ స్థాయిలో పాస్ చేయాలి. అందుకోసమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది, ఒక స్టెప్ ముందుకేసి డైరెక్ట్గా 100 days యాక్షన్ ప్లాన్ తీసుకుని వచ్చి 100 daysకి సంబంధించినంత వరకు స్లిప్ టెస్టులు తీసుకుని వచ్చి 100 daysకి సంబంధించినంత వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా గవర్నమెంట్ ఇచ్చిన పరిస్థితి. అంటే దీని అర్థం చేసుకోండి, క్లియర్గా గవర్నమెంట్ ఉద్దేశం నీకు పాస్ చేయాలి అనుకోని. సో ఈ క్లియర్గా అదే నువ్వు సిబిఎస్ఈ పిల్లలు చూసుకుంటే టెక్స్ట్ బుక్స్ చదివితే సరిపోదు, ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్స్ చదివితే సరిపోదు, దాంతోపాటు మళ్ళీ స్పెషల్గా రెఫరెన్స్ బుక్లు చదవాలి, దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయాలి. ఇన్ని చేస్తే కూడాను నువ్వు ఎగ్జామ్లో బాగా పర్ఫామ్ చేస్తావో లేదో తెలియదు. వాళ్ళతో పోల్చుకుంటే నీ పేపర్ ఒక టఫా, ఐఐటి ఫౌండేషన్తో పోల్చుకుంటే నీది ఒక పేపర్ టఫా. నువ్వు యూపీఎస్సీ వాళ్ళే 50% స్కోర్ చేస్తే అలాంటి నువ్వు 85% స్కోర్ చేస్తున్నావు. నువ్వేమైనా చిన్న స్కోర్ చేస్తున్నావు, పెద్ద స్కోర్. సిబిఎస్ఈ పేపర్ నేను ముందు పెట్టా, ఇదేమైనా ఈజీ పేపరా? చూడండి, పేపర్ 39 క్వశ్చన్స్, సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఈ రకంగా 3 సెక్షన్స్ పెట్టేసి అన్నిటినీ కూడాను బీభత్సమైన క్వశ్చన్స్, మంచి క్వాలిటీ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. నీకు మచ్చుకి ఒక 2 క్వశ్చన్స్ ఇచ్చాను, నీకు కావాలంటే సాల్వ్ చేయాలంటే సాల్వ్ చేయి, హ్యాపీగా సాల్వ్ చేయి. ఇన్ కేసు ఇది సాల్వ్ చేసావు అనుకో, నీ యొక్క థాట్ సెట్ అనేది మారిపోద్ది. ఇందులో వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడాను అసెట్స్ అండ్ రీజన్ బేస్డ్గా మామూలుగా ఉండవు, మంచి క్వాలిటీగా ఉంటాయి, కాన్సెప్ట్ బేస్డ్గా ఉంటాయి, బీభత్సంగా ఉంటుంది. అండ్ అన్నిటికన్నా మించి కేస్ స్టడీ బేస్డ్గా ఉంటాయి క్వశ్చన్స్. అంటే రియల్ లైఫ్ సిచ్యువేషన్ ఇచ్చేసి నువ్వే ఆ సిచ్యువేషన్లో ఉంటే ఎలా సాల్వ్ చేస్తావు అనుకుని అడుగుతారు. అంతేగాని జస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది, హార్ట్లో ఎన్ని వాల్వ్స్ ఉంటాయి, సిస్టమిక్ రిథమ్ అంటే ఏంటి, ఓకేనా, ఆ స్పిగ్మా మానోమీటర్ అంటే ఏంటి, ఈ రకంగా సింపుల్ క్వశ్చన్స్ అనేవి అడిగేసి దులుపుకోవాలని లేదు క్లియర్గా. సో ఇది వేరే వాళ్ళు ఎగ్జామ్ సిస్టమ్, కానీ నీ ఎగ్జామ్ సిస్టమ్ అట్లా లేదే. నీ ఎగ్జామ్ సిస్టమ్ ఏంటి, నీకు జస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, గవర్నమెంట్ పీడిఎఫ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకుంటే ఏపీ వాళ్ళకి అయిపోతుంది. తెలంగాణ పిల్లలకి పీడిఎఫ్స్ లేవు కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, టెక్స్ట్ బుక్స్, పీవైక్యూస్ చదువుకుంటే తెలంగాణ పిల్లలకి అయిపోతుంది. కానీ సిబిఎస్ఈ ఐసీఆర్ పిల్లలకి ఈ రకంగా చేస్తే అవ్వట్లేదు. సో చెప్పు, వాళ్ళతో పోల్చుకుంటే నీది ఒక ఎగ్జామా, వాళ్ళతో పోల్చుకుంటే నీది ఒక కష్టమైన సిచ్యువేషనా? లేదు కదా. సో నువ్వు మచ్ బిఫోర్గా ఉన్నావు, వే హెడ్గా ఉన్నావు, నీకు ఇంకా చాలా ఈజీగా ఉంది సిస్టమ్ అంతా కూడా. నీకు ఇంకొక ప్యాటర్న్ చెప్పనా, పేపర్ ప్యాటర్న్ చూసారా, 65% పేపర్ ప్యాటర్న్ అలా దిగిపోద్ది. పేపరు ఏదైతే వాళ్ళు చెప్పిన పేపర్ ఉందో అలాగా ఆ ప్యాటర్న్ అంతా దిగిపోద్ది. కానీ సిబిఎస్ఈ పిల్లలకి ఈ ఇయర్ మళ్ళీ కొత్త ప్యాటర్న్ చేసుకుని వచ్చారు. సో నేను చెప్పేది ఏంటంటే, నీకు ఏదైతే పేపర్ ప్యాటర్న్స్ ఉన్నాయో వాటిని ప్రిపేర్ అయినా సరే నీకు 65% స్కోర్ వచ్చేస్తుంది. వాటిని ప్రిపేర్ అయితే 25% క్వశ్చన్స్ ఉన్నాయి చూస్తారు, అవి ఏం చేస్తారు, జస్ట్ వాల్యూస్ మారుస్తారు. క్వశ్చన్ అదే కానీ వాల్యూస్ మారుస్తారు. కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదువుకుంటే చాలా అయిపోయే ఎగ్జామ్ ఇది. సో టెన్షన్ పడుకో. పోనీ ఎగ్జామ్ ఎంత టఫ్ లెవెల్లో అడుగుతాడో, క్వశ్చన్ మార్చి అడిగేస్తారంటే అది కూడా లేదు. నీ లెవెల్ 10th లెవెల్ అయితే వాడు ఎగ్జామ్ పేపర్లో ఇంగ్లీష్ యూజ్ చేసే లెవెల్ 6th లెవెల్లో ఉంటుంది. అంటే పిల్లడికి అర్థం అవ్వాలనే లెవెల్ కూడా ఉంటుంది. సో ఇదంతా చూసిన తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది పాస్ అయ్యారు అనేది నీకు తెలిస్తే ఒక హ్యాపీ వస్తుంది. మన ఆంధ్రప్రదేశ్లో అనమాట 81% ఉంది పాస్ పర్సెంటేజ్. అంటే లాస్ట్ ఇయర్ 100కి 80 మంది పాస్ అయిపోయారా, మిగిలిన 20% మాత్రమే ఫెయిల్ అయ్యారు. అంటే ఆ ఫెయిల్ అయిన వాళ్ళు కూడాను ఏదో ఆ ఎగ్జామ్ పేపర్ టఫ్గా ఉండడం వల్ల కాదు, అలా అసలు ఎగ్జామ్ మీద ఇంట్రెస్ట్ పెట్టకపోవడం వల్ల, అసలు సరిగ్గా చదవకపోవడం వల్ల మాత్రమే ఫెయిల్ అయ్యారు. అంటే దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి, చదువుకు దూరమైన పిల్లలు మాత్రమే ఫెయిల్ అయ్యారు, మిగిలిన వాళ్ళందరూ కూడా పాస్ అయ్యారు. ఇప్పుడు పాస్ అయిన వాళ్ళలోన ర్యాంక్స్ ఎవరికి వచ్చాయి అంటే సుమారు 30% పీపుల్ అందరికీ కూడా ర్యాంక్స్ వచ్చాయి. అందరూ కూడా టాప్ గ్రేడ్ అబౌవ్ 75% స్కోర్ చేశారు. 60% పిల్లలందరూ కూడా 60% కానీ స్కోర్ ఎక్కువ చేశారు. అంటే పాస్ పర్సంటేజ్ హైగానే ఉంది, అట్ ద సేమ్ టైము ఒక్కొక్కడు కూడా టాప్ ర్యాంక్ సాధిస్తున్నాడు. అందుకే లాస్ట్ ఇయర్ 600 పాసిబుల్ అయింది. లాస్ట్ ఇయర్ 550 దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఎటు చూసినా సరే అందరూ కూడాను ఒకప్పుడు కష్టపడి తెచ్చుకున్న మార్క్స్ ఈ రోజుల్లో ఈజీ అయిపోయి. సో నేను చెప్పేది ఏంటంటే, నువ్వు కాస్త ఎఫర్ట్ పెట్టినా ఈ గ్రూప్కి వచ్చేస్తావు, ఇంకాస్త ఎఫర్ట్ పెడితే ఈ గ్రూప్ పెట్టేస్తావు. కాబట్టి పేపర్ టఫ్గా లేదు, పేపర్ అంతా ఈజీగా ఉంది. సో నేను చెప్పిన మొత్తం కేసు అంతటిని సాల్వ్ చేస్తే ఇదిగో ఇవి టోటల్గా ఈ లెవెల్ అంతా కూడాను. సో వీటితో నీకు కంప్లీట్గా కూడాను కేసు అనేది క్లోజ్ అయ్యింది. నీది టఫ్ కాదు, నీకంటే కష్టపడే వాళ్ళు ఐఐటి ఫౌండేషన్ పిల్లలు, వాళ్ళతో పాటుగా సిబిఎస్ఈ పిల్లలు ఇంకా టఫ్గా చేస్తారు. వాళ్ళతో పోల్చుకుంటే నీ ఎఫర్ట్స్ ఇంకా సరిపోవట్లేదు, ఇంకా చాలా ఎక్కువ పెట్టాలి. పెడితే నీ నాలెడ్జ్ లెవెల్ వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ పేపర్ కూడా నీకు పాస్ అవ్వాలనే ట్రై చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ హ్యాపీగా వాడుకో. సో ఇప్పుడు నువ్వు ఏం చేయాలి, సింపుల్గా 80% కాన్సెప్ట్ టెక్స్ట్ బుక్ నుండి వస్తుంది కాబట్టి టెక్స్ట్ బుక్ గట్టి చదువుకో, నీకు ఎక్కడ దాటిపోదు, అయిపోద్ది. 65% క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదువుకో, పని అయిపోద్ది. అండ్ అన్నిటికన్నా మించి క్వశ్చన్ అంతా కూడా రిమెంబరింగ్, అండర్స్టాండింగ్ మీద వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి ఫ్యాక్ట్స్ని వీటన్నిటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేసుకో, అయిపోద్ది. దెబ్బకి ఎగ్జామ్ అంతా కుమ్మేస్తావు. నమ్మకాన్ని కోల్పోకు, ఓకేనా. నువ్వు అట్లీస్ట్ టెక్స్ట్ బుక్ చదవకపోయినా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివేసి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే మంచి స్కోర్ చేస్తావు.
టెక్స్ట్ బుక్ చదువుకొని వెళ్తే టాప్ నెంబర్ 1లో నువ్వు ఉండడానికి చాయిస్ ఉంటుంది. దట్స్ ఇట్. ఇంతకు మించి ఇంకేమీ లేదురా. నీకు మాట చెప్పనా, ఇప్పుడు ప్రపంచంలోనే టఫెస్ట్ ఎడ్యుకేషన్ అయినటువంటి ఇంకొక ఎగ్జామ్ పేరు చెప్తా. దీని పేరు గొకావ్. ఈ గొకావ్ అనేది చైనాలో పిల్లలు రాస్తారా. వీళ్ళు నీ అంత వయసు ఉన్న పిల్లలే. వీళ్ళు కాలేజ్ కోసం, కాలేజ్ ఎంట్రన్స్ కోసం ఎగ్జామ్ రాస్తారు. కొంతమంది పిల్లలు అయితే కాన్సన్ట్రేషన్ ఉండడం కోసము ఐపీ ఇంజెక్షన్ ఎక్కించుకుంటారు. కొంతమంది ఆడపిల్లలు అయితే ఎగ్జామ్స్ టైంలో పీరియడ్స్ రాకూడదు అనుకో పీరియడ్స్ పిల్స్ వేసుకుంటారా. ఇంకొంతమంది గవర్నమెంట్ ఏ రకంగా చేస్తుందంటే వీళ్ళకి డిస్టర్బ్ అవ్వకూడదు అనుకో బిజినెస్ అవర్స్ తగ్గించేస్తుంది. వీళ్ళకి డిస్టర్బ్ అవ్వకూడదు అనుకో ట్రాఫిక్ తగ్గించేస్తుంది. ఫుడ్ కూడాను చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళకి ఇంటికి తీసుకుని వచ్చి మరీ ఇచ్చేస్తుంటారు. అంటే అంత కాంపిటీషన్లో అంత టఫ్ లెవెల్లో ఇస్తారు. ప్యాటర్న్ తెలియదు. సిలబస్ అనేది వ్యాస్ట్గా ఉంటుంది. అండ్ క్వశ్చన్ ఎలా అడుగుతాడో తెలియదు. అండ్ చాలా తక్కువ సీట్స్ మాత్రమే ఉంటాయి. ఇంత కాంపిటీషన్లో కూడా ఇంత టఫెస్ట్ సిచ్యువేషన్ అంతా కూడా నీలాంటి వయసు ఉన్న పిల్లలే చదువుకుంటున్నారు. కాబట్టి వాళ్ళతో పోల్చుకుంటే నీవు చాలా తక్కువ ఎనర్జీ వాడుతున్నావు, చాలా తక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నావు. కాబట్టి టెన్షన్ తీసుకోకు, నువ్వు పాస్ అయిపోతావు. ఓకేనా. పాస్ అవ్వడం ఏంటి, టెక్స్ట్ బుక్ కానీ మంచిగా ప్రిపేర్ అయితే మంచి టాప్లో ఉంటావు. నీకు ఏం టెన్షన్ లేదు. కాబట్టి ఇప్పుడు వరకు వాళ్ళందరూ చెప్పిన వాటిలన్నీ కూడా దయచేసి విడిచిపెట్టే. ఓకేనా. ఎవరు ఎన్ని రకాలు చెప్పినా అవన్నీ విడిచిపెట్టేసి దయచేసి నీ మనసులో ఉన్న ధైర్యాన్ని అంతటిని గూడు కట్టుకొని హ్యాపీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. నేను నీ వెంట ఉన్నాను. సరేనా. నీకు నేను తోడుగా ఉన్నాను. ప్రతి స్టెప్లో కూడా నీకు తోడుగా ఉంటాను. సరేనా. నాకు ఒక్క మాట, ప్రిపరేషన్ ఆపను అనుకుని ఒక్క మెసేజ్ పెట్టిచున్నా నాకు ఎంతో భరోసాగా ఉంటుంది. సరేనా. నీకోసం నేను ఎఫర్ట్స్ పెడుతున్నా. నైట్ అంతా కూర్చొని చాలా వర్క్ చేస్తున్నాను మీకు అన్నీ కూడా స్ట్రాటజీస్ ఇవన్నీ రెడీ చేయడానికి. సో నువ్వు ఓడిపోతే నేను కూడా ఓడిపోయినట్టే, నువ్వు గెలిస్తే నేను కూడా గెలిచినట్టే. ప్రిపరేషన్ ఆపొద్దు చిన్న. ఇలాంటివన్నీ ఆలోచన చేస్తూ